డాడీతో మాట్లాడాలంటే టెన్షన్గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చో ఎంత ట్రై చేశాను. ప్రతిసారి పెళ్లి తర్వాత అని ఒకటే గోల. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. సర్లే, ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు, 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి, వెళ్ళు. స్వాతి నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా స్టూపిడ్. ఏమైంది? స్వాతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్, నీకే ఇన్ని తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాను. సార్ నేను నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకున్నావమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధా, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ని ఇవ్వలేకపోతున్నాను. డాడీ 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ చూసావుగా, ఇక నుంచి నీకు మొదలు. ఆల్ ది బెస్ట్. వైషు రండి, ఈ కంపార్ట్మెంట్. ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ ఇందులో ఉన్నాయి. జస్ట్ 1 second, I'll be back. ఇదిగోండి ఉమెన్స్ ఇలా ఫెమినా చదువుకోవడానికి. మీతో మనసుప్పి మాట్లాడాలని అందరినీ కట్ చేసుకుని వచ్చాను, కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే. మీరు మాట్లాడకుండా ఉన్నారు చూసారా, అది కూడా నాకు బాగా నచ్చింది. మీ మౌనం నన్ను చంపుతోందండి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వదిలే జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఇలాగే ఎయిర్పోర్ట్లో అన్నయ్య మీద ఎంతో ప్రేమ పెంచుకుని బయటికి చెప్పలేకపోయి కుమిలి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. కానీ చూడండి, విధి వాళ్ళిద్దరిని చక్కగా కలిపింది. మీరు వదిలిలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఇక్కడ కుమిలి చేస్తానండి. నేను మీకు నచ్చానండి. ఒకవేళ అన్నయ్య వదినే కదా లవ్ చేసుకున్నారు, కమల పిల్లలం కనుక మన పెళ్లి కూడా కలిపి చేస్తున్నారని, ఏదో బలవంతంగా మనం పెళ్లి చేసుకోబోతున్నామని మీరు ఫీల్ అవుతున్నారా? అటువంటిదేం లేదు కదా. నేను మీకు నచ్చాను కదా. మౌనం అర్ధాంగీకరణ లక్షణం అంటారు, నాకు అది మాత్రం చాలదండి. ప్లీజ్ నోరు తెచ్చి చెప్పండి. సిగ్నల్ పడింది, రైలు కదులుతుంది, కానీ మనలో మాత్రం ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంది. నేను మీకు నచ్చాలని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. ఒక్క మాట. వైషు, సమాధానం వినకుండా వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. మీతో పాటు నన్ను పడికి నన్ను చూపట్టారా? అయ్యో, ముందు కిందకి దిగండి. నా మనసులో ఉన్నదంతా
మీకు వివరంగా లెటర్ రాసి పంపుతానుగా. ప్లీజ్ కిందకి దిగండి. పర్వాలేదండి, మీరు మాట్లాడలేకపోతున్నారు, రాస్తారంటున్నారు. చాలండి, నేను వస్తాను. వైషు, ఒక్క మాట ఖచ్చితంగా రాయండి. ఐ లవ్ యూ రాయండి. ఓకే, బాయ్ వైషు. చందు, నేను ఓడిపోయాను మహాలక్ష్మి. కేవీఆర్ ఊరికి రాడు. ఇన్నాళ్ళు కేవీఆర్ మార్చడానికి నేను చాలా డ్రామాలు ఆడాను. అవి నిజం అని నమ్మాడు. కానీ ఈరోజు నాన్నకి గుండె నొప్పి వచ్చిందని నిజం చెప్పినా అదో డ్రామా అనుకుంటున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఐమ్ సారీ చందు. నేనెవరో తెలిస్తే నన్ను నీ దగ్గరికి రానివ్వవన్న భయంతో ఓ నిజం దాచాను. నేను 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 కేవీఆర్ కూతుర్ని. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకని అడగద్దు, ఇష్టం అంతే. నీతోనే ఉండాలనుకున్నాను, నీకోసం ఏమైనా చేయాలనుకున్నాను. అందుకే అబద్ధం చెప్పాను. అంతేకాని నేను మా నాన్నలా కాదు. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్. నాకు సాయం చేస్తావా? చెప్పు.
దేవా ఇక లేడు. ఆజాద్, నీ చెల్లిచ్చిన లిస్టులో అన్నీ కొనేసావు. ఇంకేం కొనాలి? ఇంకొకటి మిగిలింది. ఏంటి? పట్టు చీర. ఎవరికి? నా మనసుకు నచ్చిన అమ్మాయికి. ఎవరో నేను తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. మా చెల్లి పెళ్ళికి వచ్చినప్పుడు చెప్తాను. మీరు వస్తున్నారు కదా? సార్, మీకేం కావాలి? ఇటు చూడండి, ఈవిడ కలర్కి సరిపోయే పట్టు చీర కావాలి. రేట్ ఎంతైనా పర్లా. ఓకే సార్.